హలో సార్. సో సార్, ఫస్ట్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, అసలు గ్లకోమా అంటే ఏంటి? గ్లకోమా అని మనము ఎప్పుడు డయాగ్నోస్ చేస్తాము, అండ్ ఆ గ్లకోమా డిసీజ్ ఎవరిలో వస్తుంది సార్? హలో ఎవ్రీవన్. సో గ్లకోమా అన్న వ్యాధి ఆప్టిక్ నర్వ్కి సంబంధించిన వ్యాధి. దీన్ని మెడికల్ పరిభాషలో ఒక రకమైన ఆప్టిక్ న్యూరోపతి అంటారు. సో ఇది ఆప్టిక్ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి విజువల్ ఫీల్డ్ తగ్గుతుంది. విజువల్ ఫీల్డ్ తగ్గి ఫైనల్గా పేషెంట్ అనేవాళ్ళు విజన్ కోల్పోతారు. ఈ గ్లకోమా అనే వ్యాధి వచ్చిన తర్వాత వ్యాధి లక్షణాలు అయితే ఎక్కువ కేసెస్లో ఏం ఉండవు. సో అంటే కన్ను నీరు కారడం కానీ, లేదంటే కన్ను ఎరిపెక్కడం కానీ, కన్ను నొప్పి రావడం కానీ, ఇలాంటి లక్షణాలు ఏమి ఉండవు. సో పేషెంట్కి ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే పేషెంటే మా దగ్గరికి ఎవరికైతే ఆ వ్యాధి లక్షణాలు ఉన్నాయో వాళ్ళే డైరెక్ట్గా కంటి డాక్టర్ దగ్గరికి వస్తారు. అది మనం చెప్పాల్సిన పని పెద్ద లేదు. కానీ గ్లకోమాలో ఈ లక్షణాలు ఏమీ లేకుండా ఉంటుంది. ఈ లక్షణాలు ఏమీ లేకుండా ఆప్టిక్ నర్వ్ అనేది కంటిలో ఒత్తిడి పెరగడం వల్ల స్లోగా ఆప్టిక్ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. స్లోగా ఆప్టిక్ నర్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు క్రమేపీ లోపల ఉన్న చూపు అన్నది తగ్గిపోతుంది. ఆ క్రమేపీ తగ్గడంలో ఇనీషియల్ స్టేజెస్లో అండ్ ఆ మధ్యలో ఉన్న స్టేజ్లో కూడా పేషెంట్కి ఎటువంటి డిఫరెన్స్ తెలియదు తన డైలీ యాక్టివిటీస్ చేయడంలో. ఎప్పుడు పేషెంట్కి డిఫరెన్స్ అనేది తెలుస్తుందంటే లాస్ట్ స్టేజెస్లో, ఎప్పుడైతే సెంటర్ పార్ట్ ఆఫ్ ద విజన్ ఎఫెక్ట్ చేసి డైరెక్ట్గా చూస్తున్నా కానీ పేషెంట్కి కనపడట్లేదో అప్పుడు నాకు చూపు తగ్గిందని చెప్పేసి డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంది. సో అలా డాక్టర్ని సంప్రదించిన తర్వాత మేము ఆల్రెడీ పోయిన చూపుని తిరిగి తీసుకొని వచ్చే పరిస్థితి లేదు. ఆ మధ్యలో ఉన్న చూపుని మాత్రమే మనం అప్పుడు కాపాడగలం. సో ఇంత లాస్ అనేది జరగకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అంటే, యూజువల్గా జనరల్ అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే 40 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు సంవత్సరానికి ఒకసారైనా కానీ కాంప్రహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్. కాంప్రహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్ అంటే టోటల్ ఐ ఎగ్జామినేషన్, కన్ను ముందు భాగం నుంచి వెనక భాగం దాకా జనరల్ ఎగ్జామినేషన్ అనేది చేయాలి. ఒక క్వాలిఫైడ్ ఆఫ్థాల్మాలజిస్ట్ అండ్ ప్రిఫరబుల్లీ గ్లకోమా స్పెషలిస్ట్ ఎవరైనా దగ్గరలో అవైలబుల్గా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కంట్లో ప్రెషర్ చూస్తారు. కన్ను ముందు భాగం యాంగిల్స్ ఎలా ఉన్నాయని చేసే టెస్ట్ని గోనియోస్కోపీ అంటారు. ఆ టెస్ట్ చేస్తారు. ప్లస్ కన్ను ప్యూపిల్ని డ్రాప్స్ వేసి పెద్దది చేసి వెనకాల భాగంలో ఉన్న ఆప్టిక్ నర్వ్ని, రెటీనాని కూడా ఎగ్జామిన్ చేస్తారు. దీనివల్ల ఈ టోటల్ ఐ ఎగ్జామినేషన్ వల్ల గ్లకోమానే కాకుండా ఒకవేళ డయాబెటీస్ ఏమైనా ఉంటే డయాబెటిక్ రెటినోపతి ఏమైనా వచ్చిందా, లేదంటే బీపీ వల్ల ఏమైనా కన్ను ఎఫెక్ట్ అయిందా, ఇతర మార్పులు ఏమైనా ఉన్నాయా, ఇంక్లూడింగ్ ఎర్లీ క్యాటరాక్ట్ ఏమైనా ఉందా, అన్నీ తెలుస్తాయి. సో దీనికేమి ఇదేమి ఎక్స్పెన్సివ్ టెస్ట్లు ఏమీ కాదు. జస్ట్ ఇవన్నీ క్లినికల్ ఎగ్జామినేషన్. అంటే పేషెంట్ ఒక కన్సల్టేషన్ కానీ అడిగితే ఆ కన్సల్టేషన్లో భాగంగానే మేము అనేది ఇవన్నీ చూస్తాం అన్నమాట. దీనికేమి స్పెషల్ గ్యాడ్జెట్స్ కానీ హై ఎండ్ స్కాన్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఇలా ఈ టెస్ట్ చేయించుకుంటే మనం గ్లకోమా అనేది వచ్చే అవకాశం ఉందా, ఒకవేళ గ్లకోమా మార్పులు ఏమైనా కనపడ్డాయి కంటిలో, లేదు ప్రెషర్ ఏమైనా ఎక్కువ ఉంది అంటే అలాంటి కేసెస్లో ఫర్దర్ టెస్ట్లు ఏమైనా చేయాలంటే ఫర్దర్ టెస్టులు చేస్తాం. సో విన్నారు కదండి గ్లకోమా డిసీజ్ ఎలా వస్తుంది అని అండ్ ఎవరిలో వస్తుంది అని. సో మా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, అసలు డిసీజ్ డెవలప్ అవడానికి పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఈ డిసీజ్ అసలు ఎవరిలో అయినా రావచ్చా? అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా గ్లకోమా ఉంటే సేమ్ అంటే వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ సిబ్లింగ్స్కి కానీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందండి? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. గ్లకోమా అనేది నేను ఇందాక 40 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో కామన్గా వస్తుంది అని చెప్పాను. అంటే బై రూల్ 40 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో మాత్రమే వస్తుందని కాదు. గ్లకోమా అనేది అప్పుడే పుట్టిన చంటి పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఎవరికైనా రావచ్చు. కాకపోతే కామన్గా ఎక్కువ ప్రపోర్షన్ అనేది 40 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. అన్ని గ్లకోమాలో చాలా రకాలు ఉంటాయి. సో గ్లకోమా అనేది వంశపారంపర్యంగా జెనెటిక్గా వచ్చే గ్లకోమాలు, కొన్ని కంజెనిటల్ గ్లకోమాస్ ఉంటాయి, అంటే పుట్టుకతో వచ్చే గ్లకోమాలు ఉంటాయి. ఆ వెరైటీ కాకుండా అడల్ట్ ఫామ్ ఆఫ్ గ్లకోమా ఉంటుంది, అండ్ లేదంటే జువినైల్ ఫామ్ ఆఫ్ గ్లకోమా ఉంటుంది. జువినైల్ ఫామ్ ఆఫ్ గ్లకోమా అంటే ఇది టీనేజర్స్ అండ్ 30 ఏళ్ల లోపు
కొంచెం యంగ్ పేషెంట్స్లో వస్తుంది. యూజువల్గా 30 years 35 years దాటిన తర్వాత అవి ఇంకా అడల్ట్ ఫార్మ్ ఆఫ్ గ్లకోమాసే ఉంటాయి అన్నమాట. సో అడల్ట్ ఫార్మ్ ఆఫ్ గ్లకోమాస్లో కూడా మళ్ళీ 2 రకాల గ్లకోమాస్ ఉంటాయి. యూజువల్గా యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటారు, ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటారు. సో అది యాంగిల్ క్లోజర్ గ్లకోమా అయినా కానీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా అయినా కానీ గ్లకోమాలో ఎఫెక్ట్ అయ్యేది ఆప్టిక్ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. దానికి తగ్గ టెస్టులు మేము చేస్తాము. ఒకవేళ యాంగిల్ క్లోజర్ గ్లకోమా అయితే వేరే లైన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఓపెన్ యాంగిల్ గ్లకోమా అయితే వేరే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లకోమా ఉంటే, అంటే మన ఫ్యామిలీలో మన పేరెంట్స్కి కానీ లేదంటే మన సిబ్లింగ్స్కి కానీ లేదంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మన బ్లడ్ రిలేటివ్స్, ఐదర్ వాళ్ళు మన పేరెంట్స్ అవ్వచ్చు లేదంటే మేనమామలు మేనత్తలు వీళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి కానీ గ్లకోమా ఉంటే ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. ఈవెన్ సెకండ్ డిగ్రీ రిలేటివ్లో ఉన్నా కానీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి కానీ బట్ డెఫినెట్గా చెక్ చేయించుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే గ్లకోమా స్క్రీనింగ్ అన్నది 40 years తర్వాత మ్యాండేటరీ. మీరు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఆ హిస్టరీ అనేది చెప్పి స్పెసిఫిక్గా మా గ్లకోమా ఉందా లేదా మమ్మల్ని పరీక్ష చేయండి డాక్టర్ గారు అని అడగండి. సో అడిగితే డెఫినెట్గా ఏంటంటే ఉందా లేదా అన్నది మీకు చెప్తారు అండ్ అది రికార్డ్ చేస్తారు, ఉంటే ఉందని లేకపోతే ఇప్పటికి లేదు అని. సో సార్, ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి గ్లకోమా డయాగ్నోజ్ అయ్యింది. సో గ్లకోమా డయాగ్నోజ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎలా మీతో ఫాలో అప్ అవ్వాలి అనే దాని గురించి చెప్తారా? ఒకవేళ గ్లకోమా ఉంది అని చెప్పి డయాగ్నోసిస్ అయినా కానీ లేదంటే గ్లకోమా ఉంది అని చెప్పేసి అనుమానం ఉన్నా కానీ గ్లకోమా నిర్ధారణ చేయడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు పూర్తయ్యి గ్లకోమా నిర్ధారణ అయితే సో ఒకటి ఎక్కువ గ్లకోమాస్లో ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రెషర్ని ముందు మనం తగ్గించాలి. ప్రెషర్ని తగ్గించడానికి మనకి ఉన్న ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా అంటే ఫస్ట్ మనం ఇచ్చేది ఏంటంటే ఐ డ్రాప్స్ ఇస్తాం. ఒకవేళ ఐ డ్రాప్స్తో కనుక పని అవ్వకపోతే లేజర్స్ హెల్ప్ అనేది తీసుకోవచ్చు. ఇందులో మళ్ళీ యాంగిల్ క్లోజర్ గ్లకోమా ఓపెన్ యాంగిల్ గ్లకోమా అని 2 ఉన్నాయి. దానికి డిఫరెంట్ లేజర్స్ ఉంటాయి. ఆ లేజర్ హెల్ప్ తీసుకోవచ్చు. యూజువల్గా యాంగిల్ క్లోజర్ గ్లకోమాలో ఒక లేజర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో మందులు పనిచేస్తాయి. ఒకవేళ ఈ మందులు అనేవి పనిచేయకుండా మందులు వాడుతున్నా కానీ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటే కనుక గ్లకోమాకి సర్జరీస్ ఉన్నాయి. ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ గ్లకోమా సర్జరీస్ వచ్చినాయి. మినిమల్లీ ఇన్వేజివ్ గ్లకోమా సర్జరీస్ కాకుండా కన్వెన్షనల్గా ట్రబెక్యులెక్టమీ అన్న సర్జరీ ఉంది. సో ఈ సర్జరీస్ చేసి మనం ప్రెషర్ అనేది కంట్రోల్లో పెడితే గ్లకోమా ప్రోగ్రెషన్ని మనం హాల్ట్ చేయొచ్చు. సో గ్లకోమా అనే దాంట్లో మనం డయాగ్నోస్ చేసే నాటికి పోయిన చూపుని మనం తిరిగి తీసుకురాలేకపోవచ్చు, కానీ పేషెంట్ లైఫ్ లాంగ్ తన లైఫ్ని లీడ్ చేయడానికి యూస్ఫుల్ విజన్ అన్నదాన్ని మనం కాపాడవచ్చు. చాలాసార్లు ఏంటంటే గ్లకోమాది చాలా ఎర్లీ స్టేజ్లో కనపడితే, సో ఎర్లీ స్టేజ్లో మనం కనిపెట్టగలిగితే ఒక 10% 20% విజన్ లాస్ అయినా కానీ 80% విజన్ వరకు మిగిలి ఉంటే కనుక ఆ 80% విజన్ని మనం పేషెంట్ లైఫ్ లాంగ్ రిటైన్ చేయొచ్చు. సో అలా కాకుండా ఒకవేళ పేషెంట్కి డయాగ్నోజ్ అయ్యే నాటికి పేషెంట్కి ఒక 50% 60% విజన్ పోయిందనుకోండి, బట్ ఆ మిగిలిన 40% అయినా మనం రిటైన్ చేయాలి అంటే ఈ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ వాడుకోవాలి. అండ్ ఆ 40%తో పేషెంట్ అనేది తన లైఫ్ని తను హ్యాపీగా లీడ్ చేయొచ్చు. సో అంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కానీ ఈవెన్ డ్రైవింగ్కి కూడా డైలీ అంటే యూజువల్ డ్రైవింగ్కి కూడా అంత ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు. సో అన్లెస్ లైక్ పేషెంట్కి సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద విజన్ ఎఫెక్ట్ అయింది, పేషెంట్కి విజన్ తక్కువ 10% కన్నా తక్కువ ఉంది అంటే తను రిస్ట్రిక్టెడ్గా తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం కానీ తన ఒక అసిస్టెడ్ ట్రావెలింగ్ కానీ అంటే ఎవరన్నా హెల్ప్ చేస్తా తను ట్రావెల్ చేయడం కానీ ఇవన్నీ చేయొచ్చు. యూజువల్గా కొత్త సరౌండింగ్స్లో ఇబ్బందులు ఉంటాయి కానీ పేషెంట్కి తనకు తెలిసిన సరౌండింగ్స్లో తన ఇబ్బందులు అయితే ఏమీ ఫేస్ చేయరు. సో మా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, గ్లకోమా డయాగ్నోజ్ అయింది, గ్లకోమా ఉంది అని నిర్ధారణ అయింది అండ్ మీరు వాళ్ళని ట్రీట్మెంట్ మీద స్టార్ట్ చేశారు. సో వన్స్ ట్రీట్మెంట్ మీద స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ఫ్రీక్వెంట్గా వాళ్ళు మీ దగ్గరికి ఫాలోఅప్కి రావాలి? పేషెంట్కి గ్లకోమా ఉంది అని నిర్ధారణ అయిన తర్వాత మనం ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ఆ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత మేము ఒక విజిట్ని షెడ్యూల్ చేస్తాం 1 monthకి. సో మెడిసిన్స్ పనిచేస్తున్నాయా లేదా అని చూడడానికి
ఒకవేళ మెడిసిన్స్ అంతా బాగానే పనిచేస్తున్నాయి, ప్రెషర్ అంతా బాగానే కంట్రోల్లో ఉంది అని అనుకుంటే 4 monthsకి అనేది రమ్మంటాం. సో 4 monthsకి 3 monthsకి అలా రెగ్యులర్ విజిట్స్లో ప్రతిసారి ప్రెషర్ చెక్ చేస్తాం. అండ్ గ్లకోమా నిర్ధారణకి ఫస్ట్ మనం చేసిన విజువల్ ఫీల్డ్ టెస్ట్ని పేషెంట్ కండిషన్ని బట్టి, పేషెంట్కి ఏంటంటే చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యే కండిషన్స్ ఉన్నాయి, చాలా హై ప్రెషర్ గ్లకోమా, విజన్ అనేది ఆల్రెడీ మిగిలింది చాలా తక్కువ ఉంది అని అయితే 6 monthsకి ఒకసారి గ్లకోమాకి సంబంధించిన టెస్ట్ విజువల్ ఫీల్డ్ టెస్ట్ని రిపీట్ చేస్తాం. లేదు పేషెంట్కి ఎర్లీ టు మోడరేట్ స్టేజెస్లో, అంటే ఎర్లీ అంటే స్టార్టింగ్ స్టేజ్ కానీ, మోడరేట్ అంటే కొంచెం మధ్యస్థంగానే చూపు అనేది తగ్గింది అని అనుకుంటే సంవత్సరానికి ఒకసారి ఈ గ్లకోమా టెస్ట్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తాం. బట్ ఎవ్రీ 3 to 4 monthsకి ఒకసారి ప్రెషర్ చెకప్ చేయాలి. ఒకవేళ వచ్చిన ఏ విజిట్లో అయినా కానీ ప్రెషర్ అనేది కంట్రోల్ ఎడిక్వేట్గా లేదు, ప్రెషర్ ఇంకా ఎక్కువ అవుతుంది అంటే మెడిసిన్స్ అనేవి ఎర్లీగా మనకి పనిచేయచ్చు. సో ఫస్ట్ 1 monthకి చూసినప్పుడు మెడిసిన్ పనిచేయచ్చు, తర్వాత 3 monthsకి 4 monthsకి చూసిన 2-3 సార్లు కూడా మెడిసిన్ అలాగే పనిచేస్తూ ఉండొచ్చు. కానీ మెడిసిన్స్ కూడా విత్ టైం కొంతమందికి వాటి ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. సో తగ్గినప్పుడు మనం మెడిసిన్ని మాడిఫై చేయాల్సిన అవసరం రావచ్చు. అంటే మెడిసిన్ని యాడ్ చేయడం కానీ, లేదంటే ఆ మెడిసిన్ని వేరే మెడిసిన్తో రీప్లేస్ చేయడం కానీ చేయాలి. సో దీనికి సంబంధించి రెగ్యులర్ ఫాలోఅప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలామంది పేషెంట్లు అనుకోవచ్చు, సరే డాక్టర్ గారు మెడిసిన్ వాడారు, ప్రెషర్ కంట్రోల్ ఉందని చెప్పారు, నెక్స్ట్ మళ్ళీ మనం వచ్చినా రాపోయినా తర్వాత మనం మందులు వాడుతున్నాం కదా, మనం ఏమి మందులు ఆపలేదు కదా, మనకేం ఇబ్బంది ఉండదు అని. సో మీరు మందులు వాడుతున్నా సరే మీరు రెగ్యులర్గా వచ్చి చూయించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మెడిసిన్ ఎఫిషియన్సీ అనేది షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో కానీ తగ్గొచ్చు. అలా తగ్గినప్పుడు ఏంటంటే మేము ట్రీట్మెంట్ని మాడిఫై చేయాలి. సో మనం మెడిసిన్ వాడుతున్నాం కదా అని చెక్ చేయించుకోకపోతే సంవత్సరానికి మీరు వస్తే మెడిసిన్ మళ్ళీ మనం విజువల్ ఫీల్డ్ టెస్ట్ చేసినప్పుడు మనకు అదో సర్ప్రైజ్ అనమాట. అయ్యో ప్రెషర్ ఎక్కువ ఉంది, మనకు విజన్ కూడా తగ్గింది. ఆ సర్ప్రైజెస్ ఏమీ లేకుండా ఉండడానికి రెగ్యులర్ మానిటరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రీట్మెంట్ అనేది మనం రెగ్యులర్గా వాడుకోవాలి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోస్ ఏదైతే ఆ డోస్లో ఖచ్చితంగా వాడాలి. అండ్ షెడ్యూల్డ్ విజిట్స్లో తప్పనిసరిగా వచ్చి ప్రెషర్ అనేది చెక్ చేయించుకోవాలి. అండ్ 1 yearకి ఒకసారి గ్లకోమా అనేది ప్రోగ్రెస్ అయిందా లేదా అన్నది మనం విజువల్ ఫీల్డ్ టెస్ట్తో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చాలా ముఖ్యం. ఒకవేళ మీరు మెడిసిన్స్ వాడే క్రమంలో ఆ మెడిసిన్స్ మీకు సరిపడక వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి, లేదు కన్ను చుట్టూ ఏమైనా ఎలర్జీ వచ్చింది, కన్ను బాగా ఎర్రగా అయింది, లేదంటే సిస్టమిక్గా అంటే ఏమన్నా కొంతమందికి సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కొన్ని మెడిసిన్స్ వల్ల, ఆ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చి ఇబ్బంది పడుతున్నారు. సో ఈ మెడిసిన్ వాడేవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి కంటి డాక్టర్ని కూడా వచ్చి సంప్రదించాలి. నాకు ఈ మెడిసిన్ వాడుతుంటే ఇలా ఉంది, ఇబ్బందిగా ఉంది, దీనికి ఏం చేయాలి అంటే దాన్ని బట్టి మేము ఆ మెడిసిన్ వల్లే ఆ సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది అని మాకు అర్థమైతే కనుక మేము మెడిసిన్ అనేది మారుస్తాం. సో సార్ మీరు చెప్పారు పేషెంట్స్కి గ్లకోమా నిర్ధారణ అయిన తర్వాత ఐ డ్రాప్స్ రూపంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని. ఒకవేళ ఐ డ్రాప్స్ సరిగ్గా పనిచేయలేదు, లేదంటే ఐ డ్రాప్ వేసుకుంటుంటే పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే కనుక మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఏదైనా ఏ ట్రీట్మెంట్ చేసైనా ఫైనల్గా ప్రెషర్ అనేది కంట్రోల్ చేయాలి. ఆ ప్రెషర్ కంట్రోల్ చేసే టైంలో పేషెంట్కి అనేది హాని జరగకూడదు. అంటే ఇప్పుడు మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి, లేదంటే మెడిసిన్స్ పనిచేయట్లేదంటే ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఆ నెక్స్ట్ స్టెప్లో కూడా మనకు అది సక్సెస్ అవ్వదు అని అనుకుంటే ట్రబెక్యులెక్టమీ చేస్తాం. ఈ ట్రబెక్యులెక్టమీ చేసిన తర్వాత ట్రబెక్యులెక్టమీ ఫెయిల్ అయితే ఇంకా వాల్వ్ సర్జరీస్, అహ్మద్ గ్లకోమా వాల్వ్ సర్జరీ అని చెప్పేసి ఇలాంటి కొన్ని ఇంకా అడ్వాన్స్డ్ సర్జరీస్ ఉన్నాయి. సో ఫైనల్గా ఏంటంటే మనం ఈ సర్జరీ హెల్ప్ తీసుకొని, సర్జరీతో పాటు మెడిసిన్స్ హెల్ప్ తీసుకొని ప్రెషర్ కంట్రోల్ చేసి గ్లకోమా ప్రోగ్రెషన్ అనేది మనం హాల్ట్ చేసి పేషెంట్కి ఏ చూపు అయితే ఉందో అది పేషెంట్కి ఉపయోగకరమైన చూపు, ఆ చూపును కాపాడడమే ఫైనల్ ట్రీట్మెంట్ లక్ష్యం. సో థ్యాంక్ యూ సార్, మా డౌట్స్ అన్నీ చాలా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి ఇంటర్వ్యూ కండక్ట్ చేసినందుకు. సో ఇవాళ ఈ వీడియో నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే గ్లకోమా డిసీజ్ అనేది ఎవరిలో అయినా రావచ్చు. సో గ్లకోమా డిసీజ్కి సిమ్టమ్స్ అంటే లక్షణాలు పెద్దగా ఏమీ ఉండవు. సో ఖచ్చితంగా 40 years దాటిన వాళ్ళు ఎవ్రీ 1 yearకి ఒకసారి కంటి చూపు పరీక్ష అనేది చేయించుకుంటూ ఉండాలి. అండ్ 4th థింగ్ ఏంటంటే గ్లకోమా ఒకవేళ డయాగ్నోజ్ అయితే భయపడాల్సింది ఏం లేదు, దానికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా గ్లకోమా ట్రీట్ చేసే స్పెషలిస్ట్ని కలిసి
వాళ్ళ సలహా మేరకు ట్రీట్మెంట్ వాడుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.